హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసింది. వెల్కమ్ టు సర్ప ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే బట్టలు మడత పెట్టింది. వాళ్ళ బట్టలు నిండిన మా చిన్న అక్కయ్య విండుకున్నది, మా చిన్నోడు విండుకున్నాడు. ఎవరి వాళ్ళు విండుకున్నారు. ఇప్పుడైతే నేను బట్టలు మడత పెట్టుకున్నా. మా చిన్నక్క మడత పెట్టమంటే ఆ గట్ట ఎండేసిన నేను ఎండేస్తా అని అన్నది. అందుకని నేను మడత పెట్టుడు అవుతుంది. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక మడత పెట్టాలి కదా. మళ్ళీ అంటారు కదా, ఖాళీ ఉంటాను ఈ పని చేయవా అంటారు. అందుకని మడత పెట్టాలి. రేపు మళ్ళీ వాళ్ళది సోమవారం బర్త్డేస్ కదా, ఇలా మడత పెట్టాలి. ఏం చేస్తా, మడత పెట్టాలి కదా. ఏదో కూర్చున్నందుకు ప్రయత్నం చేయాలి కదా. ఇలా మడత పెడుతున్నా. మళ్ళీ మా చిన్నక్క ఒక కడ పెడుతుంది. ఇది మా చిన్నక్క డ్రెస్, ఇగో బర్త్డేస్ మా చిన్నక్క. కొంచెం మడత పెడుతున్నాం, ఇలా వేస్తున్నాం. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పిల్లలు మనం చెప్తున్నాన్న వాళ్ళే మనం చెప్తున్నారు. ఏం చేద్దాం, మనం కన్నందుకు పడాలే. ఇక మడత పెడుతున్న బట్టలు అయితే వాళ్ళ ఎండ అయితే ఘోరంగా కొట్టింది. ఎండ మస్తు ఉడకపోతుంది. వాన వస్తుంది అనుకున్నా, కానీ వాన కొట్టలే. ఇక కుప్ప ఎత్తే ఒకరికొకటి తీయత్తలేదు బట్టలు. నా అయితే కొనుక్కున్నంత సోమ్మతి లేదు కాబట్టి ఇక బట్టలు అయితే వేసుకుని పిల్లలకే ఖర్చులు ఎలా తీసుడే సరిపోతుంది. ఇక బట్టలు ఏం కొట్టుకుంటాం చెప్పండి. అందుకనే వేసిన బట్టలే వేసుకుంటాం. ఏం చేద్దాం మరి, మన తలరాత. ఒక్క డ్రెస్ కొనుక్కుంటే ఆ పైసలు దేనికన్నా ఉపయోగపడుతుంది కదా, ఖర్చులకు పిల్లలకు అని కొనుక్కుని లేదు భయాన్ని బట్టలు. ఏం చేద్దాం, లేనప్పుడు ఏదో ఉండే వేసుకోవాలి. పరిస్థితుల వెళ్ళ తీసుకోవాలి. ఏం చేద్దాం, నేనంటే వెళ్ళేదాన్ని కాదు, పోయేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు, నా ఫంక్షన్ తిరిగేదాన్ని కాదు. అందుకని ఇక బట్టలు ఎప్పుడు కొన్న బట్టలు చేద్దాము. కట్టం చేస్తే అన్నీ కొనుక్కోవచ్చు. కట్టం చేయండి బట్టలు ఎవరు కొనిస్తారు? చేతులకు లేతలేవు ఫ్రెండ్స్, చేతులకు అయితే లేవనే లేదు. చేతులు బక్కగా అయినాయి, అస్సలు లేదు. ఖాళీగా ఉంటున్నాను, పని చేస్తా అంటే పిల్లలు చేస్తా అంటే చూసుకుంటూ ఉండబుద్దిగా. అందుకే అంటారు చేత కాదు ఏది కాదు. ఏం చేస్తాం, చేత కాదు భూమికి బరువై ఉండాలి. మస్తు ఉడకపోసింది. నా ఫేస్ అయితే ఘోరంగా కర్రెగా అయింది. మస్తు ఉడకపోతా. నాకు అసలు బల మీద ఉంటే ఉడకపోసిన మనకు ఏం కాదు, కానీ బాడీలో రక్తం లేకపోతే ఉడకపోసిందనుకో చాలా చాలా ఘోరం. వస్తేలే తట్టుకోలేము, వస్తేలేదు నాకు వస్తేలేదు. ఇలా అయిపోతుంది ఇక బట్టలు అయితే. ఇక ఎండ కొట్టింది మా చిన్న అక్క, ఇక ముద్దలు వేసింది డ్రెస్. ఇది ఎండలో లేదు, ఎండ
అట్టం లేదు ఆడపక్కలేదు అయ్యో ఇది బెడ్కేసే చీర వేస్ట్ అది బెడ్షీట్ కొనలే డబ్బు లేక బెడ్షీట్ కొనలే కానీ కట్టే చీరని చెప్పి బెడ్ మీదే వేసిన ఇక ప్రతి శుక్రవారం ఆదివారం గాడి చేసుకుంటే అలకగా అవుతుందని ఓన్లీ చీరలు వేసిన ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు నచ్చేది ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా సపోర్ట్గా మీరు ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.